బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ద్వారకా నగర్లో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ద్వారకా నగర్లో 6 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్తో పాటు పలు కాలనీల వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వాళ్ళ లెవెల్స్ వాళ్ళే మనకి చెప్పకూడదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోతారు. 30-40 ఏళ్ల సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఇక్కడి నాయకులు సైనికుల్లా పనిచేసి సమస్యలు పరిష్కరించుకుంటున్నారని అభినందించారు. అటు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రి మల్లారెడ్డికి 8, 9 డివిజన్ల కార్పొరేటర్స్ సీసా వెంకటేష్ గౌడ్, అలాగే మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు, శేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే 12 కోట్లు ఖర్చు పెట్టి రాచెరువు నుంచి సుద్దకుంట దాకా చాలా ఏళ్ల సంధి ఇళ్ల నడుమ మురికి కుంపట్ల మాదిరిగా రాచెరువు నీళ్ళని కూడా మీద ఉన్న చర్లపల్లి, ఆచారం, అల్లాపూర్ నీళ్ళని కూడా, ఇండస్ట్రీ నీళ్ళని కూడా, పొల్యూషన్ నీళ్ళు కూడా మాకు రాచెరువు నుంచి ఇక్కడ దాకా వస్తుండే చాలా ఇబ్బందికరం ఉండే. ఇళ్లలో కూడా నీళ్లు వస్తుండే, బోర్లు వచ్చినా గానీ పొల్యూషన్ వాటరే, వాసన అయినా పొల్యూషనే, చాలా ఇబ్బందికరం ఉంటే మా సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ మనవి చేసుకుంటే మీరు తప్పకుండా ఎవ్వరు లేని పని కంప్లీట్ చేయండి. రాచెరువు నుంచి సుద్దకుంట దాకా డ్రైనేజ్ బాక్స్ కల్వర్ట్ కట్టిమని చెప్పి ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఉండడానికి కూడా చాలా ఇబ్బందికరమైంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బాక్స్ కల్వర్ట్ కడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు చేయని పని మా మేయరు, మేయరు, మా కార్పొరేటర్లు ఒక సైనికులు మాది ఉండి అందరం మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని గెలిపించినందుకు, మీరందరూ కూడా మాకు ఓటేసినందుకు మీకు తప్పకుండా మీ రుణాలు తీసుకుంటామని చెప్పి 20 కోట్లతోటి కాలువ కట్టించిన ఘనత మా బోడుప్పల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, మా అధికారులది, మా మేయర్లది. న్యూస్ వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారంలో. సుమారు 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క నాలా వర్క్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్గంధమైన వాసనతోటి ఇక్కడ ప్రజలు ఈ యొక్క బోడుప్పల్లో చాలా ఇది డౌన్ ఫాల్ అంటే లోతట్టు ప్రాంతం, ఇదంతా ఒక 5-6 డివిజన్ లో మొత్తం ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది మొత్తం. కాబట్టి ఈ యొక్క మన గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు ఆదేశాల మేరకు ఇప్పటికీ దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు మన ఈ యొక్క నాలా వర్క్